షర్మిల గారు ఒక 2 రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. చాలా అంటే నాకు తెలిసి ఏ చెల్లి కూడా ఒక అన్న నాశనం కోరుకోదేమో. ఏ చెల్లి కూడా ఒక అన్న గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయరేమో. ఒక పక్కన సునీత గారు కావచ్చు, ఒక పక్కన షర్మిల గారు కావచ్చు. నిజంగా అవి రాజకీయాల్లోకి వస్తే మనం వింటుంటాం కదా, రాజకీయాల్లోకి వస్తే మారిపోతారని. మారిపోతాం వింటాం, కానీ ఇంత స్థాయిలో జగన్ పైన వ్యాఖ్యలు చేయటం, వీటి వెనక ఎవరైనా ఉన్నారా, అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఏ మోటివ్తో వాళ్ళు అట్లా మాట్లాడారు, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి శిల్పారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. సో చూసి ఉంటారు మీరు షర్మిల గారి ప్రెస్ మీట్ చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు, అన్న అనే పదానికే కళంకం అనే స్థాయిలో షర్మిల గారు మాట్లాడారు. అసలు నిజంగా అన్న అనే పదానికి కళంకం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి చేశారా? నన్ను అడిగితే కలంకం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారో లేదో అన్నది ప్రజలు ఆల్రెడీ ఒకసారి తీర్పు ఇచ్చారు ఆమెకి. కడపలో ఎంపీగా పార్టిసిపేట్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి గారు చేశారు, ఈవిడ కంటెస్ట్ చేశారు. ఎవరు గెలిచారండి? ఈ రోజు కూడా అది అట్లనే ఉంది. కలంకం అన్న వర్డ్కే ఈమె పేరు చెప్తే కలంకం. ఎందుకంటే ఈ మేడమే తెలంగాణకు వచ్చి నాది అసలు నేను ఇదే నా స్టేట్, నాది మెట్టి నీళ్ళు ఇదే, పుట్టి నీళ్ళు ఇదే అన్నది. ఆమె నోటితో ఆమె చెప్పింది. నేను ఆంధ్రాలో అసలు ఏ పొలిటికల్ పార్టీ నడపను, నాకు సంబంధం లేదని. అలాంటి ఆవిడ ఆమె మాటకు ఆమె మర్యాద ఇచ్చుకోకుండా మళ్ళీ ఈ స్టేట్కి వచ్చింది. వచ్చిన ఆవిడ ప్రజలకు ఏమన్నా చేసిందా? చిన్న పిల్ల చనిపోయింది, దాని గురించి ఏమన్నా మాట్లాడిందా మేడం గారు? లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ల రేటు పెంచారు. ఎందుకు పెంచారండి? జియో 13 కి అగెయిన్స్ట్ గా ఉంది కదా అని క్వశ్చన్ చేయడానికి ఏమన్నా వచ్చారంటే ఏం లేదు. ఈవిడ్ని చాలా మంది ప్రజలు కవిత గారితో పోలుస్తున్నారు. బట్ నేను ఆ పోల్చే వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, దయచేసి మన షర్మిల మేడం గారిని కవితమ్మ గారితో అయితే పోల్చొద్దు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పార్టీల నుంచి విడిపోయి ఉండొచ్చు, బట్ కవిత గారు ఒక గోల్ ఓరియంటెడ్ గా, మొన్న ఖమ్మం ఇన్సిడెంట్ అయింది, పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఇంత యాక్టివ్ గా ఎప్పుడు చేయలేదు. నిరాహార దీక్ష చేసి అక్కడ ప్రజలకి కొంచెమన్నా న్యాయం జరిగింది. హైడ్రా మీద కంప్లైంట్లు రాస్తుంది, న్యాయం జరుగుతుంది. షర్మిల గారు ఏం చేసినారంటే జస్ట్ మిస్యూజ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు. ఒక్క మాట అండి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా హూ ఇస్ షర్మిల? నో వన్. ఎవరావిడ? ఎవరికి తెలియదు. ఏం చేసింది ఆవిడ? ఏమీ చేయలేదు. ఆమెకి బేసిక్ గా ఒక అటెన్షన్ డిసార్డర్ ఉన్నట్టుందండి. అటెన్షన్ డిసార్డర్ ఏంటంటే ఆవిడకి పబ్లిక్ లో ఈ మధ్య ఏదో ఇన్స్టా రీల్స్ కోసం ఏదో చేస్తా ఉంది. జనాలకి ఏం చేయకుండా వచ్చి పబ్లిక్ లోకి వస్తుంది. అటెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు ఆవిడకి. పాపం ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు లేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఏదో ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఎవరికి అటెన్షన్ బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన ఏదో ఒకటి అనాలి. ఫస్ట్ నుంచి కూడా షీఈస్ జస్ట్ జెలస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే ఇద్దరు పాలిటిక్స్ లో సేమ్ పార్టీలో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈవిడ కూడా మాట్లాడింది. బట్ ఒకటే స్టేజ్ లో ఒకటే లెవెల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు రేస్ లో అహెడ్ ఆఫ్ 100 times ముందరున్నాడు, ఇంకా వెనకాలే ఉంది. సో షీ జస్ట్ జెలస్ ఒకటి. ఇంకొకటి, ఆవిడ కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారనేది ఆవిడ ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రజలు ఎంత పాపం పిచ్చోళ్ళని చేయాలని ట్రై చేసింది. వర్షాల్లో తడిచిందండి, ఎందుకు తడిచిందో నాకైతే ఇప్పటికీ తెలియదు. ఆమె ఇంటెన్షన్ ఏంటి? నేను ఓట్లను చీలుస్తాను. ఏం చీల్చింది? ఎత్తుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లోనే కదా కలిపింది. ఈవిడే కాంగ్రెస్ గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు క్యాంపెయినింగ్ లో. ఫస్ట్ షర్మిల గారిని స్ట్రైట్ అవే నేను అడగదలుచుకుంది ఏంటంటే, మీ మాటకి మీరే వాల్యూ ఇచ్చుకోవట్లేదండి. మా బోటోళ్ళు ప్రజలు ఎందుకు మీకు వాల్యూ ఇవ్వాలి? మీ మాటలకి వాల్యూ ఇవ్వాలి? మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? మీ సొంత మాటలు మీరే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు, అవి ఏవీ లేదు. ఓ ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈవిడ ఇప్పుడు ఈ మాట అన్నదానికి ఆవిడ పేరులోనే ఉంది షర్మిల అంటే హిందీలో సిగ్గు లేకపోవడం అని. ఆవిడ అది నిరూపిస్తూ, అది ప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఇలా మాట్లాడుతుంది. అసలు వైట్ మనీ 200 close to 200 crores సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈవిడ వాళ్ళ అన్న దగ్గర తీసుకుందా లేదా? దానికి ఆన్సర్ చేయొచ్చుగా. వచ్చి నేను తీసుకోపోతే తీసుకోలేదని చెప్పమ్మా. వచ్చి తీసుకొని పార్టీలో మళ్ళీ ఆవిడకి కీలక పాత్రలు ఉన్నా సరే లేదు, పవర్ ఓరియంటెడ్ ఏంగా వచ్చి ప్రతి ఇళ్లలో గొడవలు ఉంటాయండి. అన్నా చెల్లెల మధ్య ఉండని కుటుంబం ఏముంది? అంతేగా. దానికి వచ్చి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే ఎవరు సమర్థిస్తారు చెప్పండి? ఈ రోజు ఇవాళ రేపు సోషల్ మీడియా మొత్తం ఆవిడనే తిడుతున్నారు.
కవిత గారు కూడా ఏ రోజు కేటీఆర్ గారిని మరీ అలాంటి పదాలతో ఎప్పుడు మాట్లాడినట్లేరు అనుకుంటా. కవిత గారు మొన్న చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాటిల్లో అంతా క్లియర్ కట్ గా చెప్తుంది. నాకు ఉమ్, వాళ్ళతో పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఆమె క్లారిటీగా ఉంది. ఎందుకంటే నా ఉమ్, పోరు పవర్ గురించి కాదు, ఇట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని. షర్మిల ఓకే. గారు దేనికి ఫైట్ చేస్తుంది? ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేస్తుందా, మనీ కోసం ఫైట్ చేస్తుందా? ఆమె ఏ ఉమ్, రోజు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అయితే ఫైట్ చేయలేదు. అట్లీస్ట్ మాకు కనిపించలేదు. ఉమ్, 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 ఆమె ఓకే. ఎంతసేపటికి డబ్బులు, పవర్ ఇవే ఉమ్, ఉంది. ఉమ్, అంత పవర్ కావాలనుకున్న ఆవిడ వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోవచ్చు కదా. ఎవరు ఆపుతున్నారు ఆవిడ్ని? ఉమ్, ఉమ్. అదే మనం అడగబోతున్నా ఏమన్నా సహజంగా ఇప్పుడు. ఆపుతున్నామా? సహజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అసలు యాక్చువల్గా తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటి ఆమె ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీని వదిలేసి ఏం జరిగినా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఆమె టీడీపీతో కలవటం ఇష్టం ఉందంటారు. నిజంగా ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఉండుంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవంటారు షర్మిల గారి విషయంలో? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే ఈవిడ అసలు బయటకు వచ్చేదే కాదు. ఉమ్, మైక్ ముందు కూడా వచ్చే అవకాశం వచ్చేది కాదు. ఉమ్, ఎందుకంటే ఆమెలో ఏమంటారు, నిష్పక్షపాతంగా పనిచేయడము, లేకపోతే బయాస్డ్ గా లేకపోవడము, అన్నెసెసరీ ఏమంటారు, ఫ్యాక్ట్స్ లేకుండా ఈ నోటికొచ్చింది మాట్లాడడం, ఇలాంటివన్నీ నా తెలిసి రాజశేఖర ఉమ్, రెడ్డి గారు ఉంటే చెల్లుబాటు అవేవి కాదు, జరిగేవి కూడా కాదు. ఉమ్, ఇక మీరు టీడీపీ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ పుట్టిందే కాంగ్రెస్ కి ఉమ్. ఎగెన్స్ట్ గా. అవునవును. ఈమె దాంట్లో కీలక పాత్ర పోషించింది. ఉమ్, మరి దాంట్లో ఉన్న ఆవిడ ఇప్పుడు, నేను ఒక పార్టీ ఉందండి, ఒక పార్టీలోంచి బయటికి వచ్చేసాను. ఎందుకు వచ్చాను? నాకు వాళ్ళకి అభిప్రాయాలు తేడా ఉండడం వల్ల వచ్చేసాను. ఇప్పుడు నేను మొత్తం వాళ్ళకి ఎగెన్స్ట్ గా పనిచేసి మళ్ళీ సడన్ గా వాళ్ళ ఇవన్నీ నాకు నచ్చేసాయని నేను వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతే నా ఉనికిడికే, లేకపోతే నా ఆలోచనకే, నా ఇంటెన్షన్సే రాంగ్ గా కన్వే అవుతాయి కదండి. ఉమ్, ఉమ్, అవును. ఆవిడ ఎగ్జాక్ట్లీ. ఉమ్, కనీసం ఆవిడ ఈ రోజైనా సరే మిర్రర్ ముందరికి వెళ్ళి ఆత్మ విమర్శన అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. రైట్. అదే ఇక్కడ ఇంకో కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిస్టర్స్ అయిన ఇద్దరు, అంటే అటు షర్మిల కావచ్చు, ఇటు సునీత గారు కావచ్చు, ఇద్దరు జగన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు ఇంటెన్షన్ ఒకేలా ఉందా? ఇద్దరు ఎవరైనా నడిపిస్తున్నారా? లేకపోతే ఇద్దరు నిజంగానే సఫర్ అయ్యారా? సి సఫర్ అయిన వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడరు. సఫర్ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా, నేను సఫర్ అయ్యాను అనుకోండి, దానికి నా దగ్గర కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి, నేను లీగల్ గా ఫైట్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రాబ్లమే ఉందండి నన్ను ఎవరో వచ్చి ఉమ్, కొట్టారని నేను ప్రెస్ ముందరకు వచ్చి చెప్తే ఎవరేం చేస్తారు? చూసి అంటారు అంతే. అవును. కొట్టినందుకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే నాకు న్యాయం జరుగుతుంది. ఉమ్, వీళ్ళెవరికి ఉమ్, ఏం అన్యాయం జరగలేదు కాబట్టి లీగల్ గా ఫైట్ చేయడానికి ఎవరు రెడీగా లేరు. ఓకే. మరి వీళ్ళు ఇద్దరూ కూడా ఏదో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తప్పితే, మా దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది, ఈ కంటెంట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఉంది అని ఏమన్నా వచ్చి చెప్తున్నారా? సబ్జెక్ట్ ఉమ్, లేదు, ఆబ్జెక్ట్ లేదు, వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ ఉంది, మైక్ ఉంది అని మాట్లాడేస్తున్నారు. క్లియర్ కట్ గా అండి, వీళ్ళందరూ అగెయిన్స్ట్ గా 2024 ఎలక్షన్ అప్పుడు అగెయిన్స్ట్ అవినాష్ రెడ్డి గారు, వీళ్ళే కదా ఎంపీగా పోటీ చేసింది. ప్రజలు ఉమ్, ఏ ఉమ్, మాత్రం సమాధానం చెప్పారు? ఉమ్, అవునవును. గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇంక రైట్. అంతకంటే జనాలు ఉమ్, మేమేం చెప్పగలం చెప్పండి వాళ్ళకి? అవును. ఆల్రెడీ చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ ఉమ్, ఇస్తూనే ఉన్నారు. మరి ఎగ్జాక్ట్. ఇంతకంటే ఏం చెప్పగలరు? ఉమ్, అవును. ఇంకో కీలక అంశం, నిన్న తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ జరిగినాయి. సో ఆ గద్దర్ అవార్డ్స్లో పాల్గొన్న చిరంజీవి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్ళు మంచిగా అవార్డ్స్ ఇస్తున్నారు, ఈ విషయంలో కొంత ఏపీ వెనకబడి ఉంది, మీరు కూడా అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది, ఎక్కడైతే కళాకారుల్ని వీళ్ళని గౌరవిస్తారో ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది, ముందుకెళ్తుంది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరంజీవి గారి విషయంలోనే ఆయన నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదని ఒక అంశం తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దాదాపు ఎన్నికల రిజల్ట్స్ని కూడా కొంత ఆ అంశం శాసించిందని అనుకోవచ్చు. మరి అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారు ఒక్కసారిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అది కూడా రేవంత్ రెడ్డి గారు పక్కన వేరే స్టేట్లో నుంచి అని మాట్లాడారు కదా, ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటే? ఇది క్లియర్ కట్ గా ఆయన ఒక మెసేజ్ పంపిస్తున్నారు. మీ గవర్నమెంట్ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు దిక్కు లేదు, ఏదో ఒకటి చేయండి, మీ పనితీరే బాగాలేదని అని స్ట్రైట్ అవే వేరే ఉమ్, స్టేట్ లో ఈయన శిష్యుడు, లేకపోతే ఈయనని ఫాలో గురువుగా ఉమ్, ఉమ్. చూడబడ్డ జూనియర్ చంద్రబాబు రేవంత్ నాయుడు రెడ్డి జూనియర్ గారు అసిస్టెంట్. ముందరే, అవును. ఉమ్, కరెక్ట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారి గురువు, అవును. ఒకప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా గురువు అనేది మనసులో ఎప్పటికైనా ఒకరే ఉంటారు.
చంద్రబాబు అవునవును. నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి గురువు, అది ఆయన ఉమ్, ఉమ్, ఒప్పుకుంటారు. అవును. సో అలాంటి ఆయనని ఈయన ముందరే వచ్చి వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని ఉమ్, గట్టిగానే చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఉమ్, ఆల్ మన ఆంధ్రాలో చాలా మందికి ఒక డిసార్డర్ ఉంది, టిఎఫ్ఐ ఉమ్. బానిస అని ఒక డిసార్డర్ ఉంది. అవును. టికెట్లు రేట్లు పెరిగితే ఎవరికి ఉమ్, లాభం? వాళ్ళు ఉమ్, ఇంకో బెంచ్ కార్ కొనుక్కుంటారు, లేకపోతే ఇంకో విల్లా కొనుక్కుంటారు. నీకు అవును. నాకు పోయేదేంద్రా, వచ్చేదేంద్రా? మనకు పోయేదే మన టైం పోతది, మన ఎనర్జీ ఉమ్, ఉమ్, పోతది. ఆడ అవును. కూర్చొని వాళ్ళందరి కోసం బట్టలు దించుకుంటాం. మన ఇంట్లో ఒక ఉమ్, ప్రాబ్లం ఉంది, కొట్లాటరా అంటే రాదు గాని, నా ఉమ్, ఉమ్. హీరోనేమో అన్నారని పోయి చేతులు కోసుకుంటారు మనోళ్ళు. అవునవును. ఫస్ట్ ఉమ్, ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా అంత ఫోకస్ మనం ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్క హీరో అట్లీస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారే ఉన్నారనుకోండి, నా అభిమాన ఉమ్, నటుడు, ఏం చేశారండి? సినిమా ఉమ్, టికెట్లు పెట్టారు. ఇప్పుడు టికెట్లు ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్లు ఎందుకు ఉమ్, పెంచారండి? అదేమన్నా సందేశాత్మకమైన సినిమానా ఆంధ్ర ప్రజలకి? ఉమ్, లేకపోతే ఉమ్, షూటింగ్ ఏమన్నా జరిగిందా? జియో 13 అని ఎగ్జాక్ట్లీ. ఒకటి రిలీజ్ చేశారండి 2023లో. ఉమ్, ఉమ్, స్పెసిఫిక్ గా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏదైతే సందేశాత్మకంగా ఉంటదో దానికి పెంచాలి. ఉమ్, లేకపోతే మీరు మా స్టేట్ కి ఏమన్నా ఆదాయం వచ్చేలాగా షూటింగ్ ఇక్కడ ఏమన్నా చేస్తే పెంచాలి. ఈ ఉమ్, కండిషన్స్ ఏమీ లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి ఏ ఉద్దేశంతో ఆయన వీళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చాడో ఉమ్. తీసుకున్నారు. ఓకే. ఉమ్, చిరంజీవి ఉమ్, గారు అవన్నీ కూడా గమనించట్లేదు. ఆయనకి పర్సనల్ ఎజెండాస్ ఏవో ఉన్నాయి ఫర్ షూర్. ఇండస్ట్రీకి ఉమ్, ఎందుకు చేయట్లేదండి? చేస్తున్నారు ఉమ్, పాపం, అట్లా అనకూడదు చిరంజీవి గారు. చేయకపోతే ఉమ్, ఉమ్, వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు ఉస్తాద్ భగత్ సింగ్ చేయలేదా? ఉమ్, లేకపోతే ఉమ్, ఉమ్. చిరంజీవి గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా కొట్లాట్లు అవుతున్నాయా లోపల? ఎందుకంటే ఓకే. ఉమ్, డిప్యూటీ ఉమ్, సీఎం ఉమ్. ఆయన, ఆయన అనుకుంటే అవునవును. ఏమైనా చేయగలడు. ఉమ్, ఉమ్, అంటే ఉమ్. జనాలకి మనలాంటి వాళ్ళకి ఏమైనా సందేశం పంపిస్తున్నారా? మాకే గొడవలు ఉన్నాయి, మా తమ్ముడు అట్లాంటోడు, పవర్ ఆ, లేకముందంతా మమ్మల్ని కలుపుకున్నాడు, పవర్ వచ్చినాక మా బ్లడ్ రిలేషన్ ని దూరం పెట్టేసినాడు, మా మాటే వింటలేదు అని ఏదో ఒక ఓకే. సందేశం అవును. పంపించడం కూడా అయితే ఆయన ఇండైరెక్ట్ గా. అవునవును. ఎందుకంటే సి చిరంజీవి వాళ్ళ చిరంజీవి గారి తమ్ముడే పవన్ కళ్యాణ్. జస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పి అవార్డ్స్ పెట్టించండి అంటే అయిపోద్ది కదా. ఇంత పక్క స్టేట్లో వేరే ముఖ్యమంత్రి ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి దాకా పోతున్నారు. ఇట్స్ జస్ట్ మెసేజ్. ఆయన ఉమ్, తమ్ముడు ఉమ్. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలోకి వచ్చారంటేనే చిరంజీవి గారు పెట్టిన భిక్ష. అవునవును. చిరంజీవి గారు లేకపోతే ఈయన ఇండస్ట్రీలో అలాంటి నీకు గురువు కంటే జీవితం ఇచ్చిన ఒక వ్యక్తి నీతో ఉమ్, కనీసం ఒక మెసేజ్ లేకపోతే ఒక మాట చెప్పడానికి వెనకడుగేసి ప్రజల ముందు చెప్తున్నాడంటే మీ మీ ఉమ్, డైనమిక్స్ బ్రదర్ అండ్ బ్రదర్స్ గా మీ డైనమిక్స్ ఏందనేది రాష్ట్ర ప్రజలు అందరం గమనిస్తున్నాం. నాకు కన్వే అయింది అయితే ఒకటే, మా ఉమ్, ఉమ్, మొహాలు ఉమ్. కూడా దేకట్లేదు, ఇట్లా ప్రజలందరి ముందర చెప్తే అయినా సరే వింటాడేమో అని చెప్పి చెప్పారన్నది నా ఉద్దేశం. నాకు అట్లనే ఓకే. కన్వే అయిందండి. ఉమ్, మిగతా ఉమ్, వాళ్ళ ఉమ్, సంగతి ఉమ్. నాకు తెలియదు, ఎవరెవరికి ఎట్లెట్లా కన్వే అయిందో. నాకు మాత్రం క్లియర్ కట్ గా అట్లనే కన్వే అయింది. ఓకే. అసలు డిప్యూటీ సీఎం గారు అనుకుంటే జరగని ఏముంటది? అవునవును. ఇప్పుడు ఉమ్. బంతిలో వడ్డిచ్చే వాళ్ళే మానవాళ్ళు అయితే నేను పక్కన కూర్చుంటే ఏంది, బయట పోయి కూర్చుంటే ఏంది? అవునవును. ఇప్పుడు ఉమ్. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినట్టు ఏ సినిమాకి కావాలన్నా ఆయన ఇవ్వగలడు కదా. ఆయన డిప్యూటీ అంతేగా. సీఎం ఏం ఉమ్. చేయగలడు? ఏదైనా అవునవును. చేయగలడు. అవును. గతంలో క్లియర్ కట్ గా గతంలో ఒక మనం మెసేజ్ అయితే చూస్తే పంపించారు. మీరు చేతగాని వాళ్ళు, మీ దగ్గర నేర్చుకున్న ఉమ్. వాళ్ళ దగ్గరే మీరు ఆదర్శం తీసుకోండి అని చెప్పారని నాకు అనిపించింది. రైట్ రైట్. గతంలో మనం చూస్తే కనుక కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టి మరీ గౌరవించారు, సత్కరించారు. మీకు ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాము, మీకు ఏది కావాలంటే అది ఇస్తాము, ఇక్కడ స్టూడియో ఇక్కడ సినిమా షూటింగ్లు చేసే రాయితీలు ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రేమగా పిలిచి చాలా హామీలు ఇచ్చారు. అప్పుడు ఏదో నమస్కారం పెట్టలేదని ఒక సాకును చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. సో కర్మ బూమరాంగ్ అంటారు కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టేసి వీళ్ళని గెలిపించినందుకు ఇప్పుడు ఇండస్ట్రీ బాధపడుతుందా? చిరంజీవి గారి మాటల్లో ఆ వ్యాఖ్యలు కూడా ఉన్నాయనుకోవచ్చా మనం? నాకైతే అనిపించింది డెఫినెట్ గా బాధపడుతున్నారు. రిగ్రెట్ అవుతున్న ఫీలింగ్ అయితే గట్టిగానే కనిపించింది చిరంజీవి గారి విషయంలో. అంటే యూజువల్ గా కూడా మన హ్యూమన్ కి ఎట్లా అంటే, మనం వెళ్ళి అడుక్కుంటే మనకు ఒకటి ఇస్తే అబ్బా ఇది భలే ఉంది ఉమ్. అనుకుంటాం. అడగకుండానే మనకి బిర్యానీ కొనిస్తే ఎవడైనా ఏముంటది, ఏ ఛీ ఏం ఉమ్. పెడుతున్నావురా నువ్వు దీని అని అనుమానిస్తారు. సో అవునవును. అతి మంచితనం కూడా ప్రాబ్లమే. జగన్మోహన్ రెడ్డి గారు మంచితనానికి వెళ్ళిపోయి మీకు ఏం కావాలి, ఇఫ్ యు రిమెంబర్ వాళ్ళు కలిసినప్పుడు అన్న అనే సంబోధించి మాట్లాడారు. మీరెవరో అవునవును. అన్నట్టు కూడా మాట్లాడలేదు. ఉమ్, అంత ఉమ్, ఉమ్, మర్యాద ఇచ్చి ఇంటికి పిలిచి శాల్వాలు కప్పి మీకు ఏం ఉమ్, కావాలో చెప్పండి మేము చేస్తాము అని ఆయన చెప్పినా సరే వీళ్ళకి ఎక్కలేదు అప్పుడు. ఉమ్. ఎందుకంటే ఏంటారు, ఒక పెద్ద
బబుల్లో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళేదో దేవుళ్ళు పైనుంచి దిగి వచ్చినారని. ఏ సినిమా ఉమ్, యాక్టర్ అయినా సరే మనలాగే నార్మల్ మనిషే, వాళ్ళకేం స్పెషల్ ఇప్పుడు ఒక మాట అడుగుతానండి. జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి కావాల్సినవన్నీ జరిగాయి కదా ఆ రోజుల్లో. అవును. ఉమ్, పెట్టలేదు అని వీళ్ళు అంటున్నారు. ఉమ్, నాకు ఉమ్, తెలిసినంత వరకు ఆయన డెఫినెట్ గా వీళ్ళకి నమస్కారం చేసే ఉంటాడు. వీళ్ళ ఓకే. మాటలు నమ్మడానికే లేదు. ప్రతిదీ ఉమ్, ఉమ్, అబద్ధాలు, ప్రతిదీ ఉమ్, అబద్ధాలు. ఒక చిన్న ఉమ్, ఇన్సిడెంట్ చెప్తా ఈ విషయంలో. నిన్న ఉమ్, జెన్జీ అని చెప్పి, జెన్జీ విత్ జనసేన అని ఒకటి చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవునవును. దాంట్లో క్వశ్చన్స్ కి ఏ ఒక్కదానికైనా ఆన్సర్ చేసినట్టు మీకు అనిపించిందా? అవునవును, ఎగ్జాక్ట్లీ. దేనికి చేయలేదు. ఒక అమ్మాయి అయితే అకౌంటబిలిటీ అంటే ఆ మాట వినంగానే మాకు ఒళ్ళంతా చాటు పట్టిపోయింది. ఓ అమ్మో, ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్తే నన్ను ఏం చేస్తారో నాకేమది. ఎందుకంటే ఎలక్షన్ లో పదే పదే ఐ విల్ హోల్డ్ అకౌంటబుల్ అని అన్నాడు. అది నేను తప్పు చేసినా సరే నన్ను కూడా క్వశ్చన్ చేసే చట్టం తెస్తానని అన్నాడు. రైట్ టు కర్మ రీకాల్ తెస్తా ఇస్ ఎ అన్నారు. బూమరాంగ్ అన్నట్టు నేను ఉమ్, చెప్పింది ఉమ్. నాకు ఎదురైతే నేను తీసుకోలేకపోయాను. ఆయన అసలు ఏమడుగుతున్నాడు? నువ్వు ఉమ్, ఓటేసావంటే ఆమె అడిగింది ఉమ్. ఏంది? నువ్వు నువ్వే జెన్జీ తెలంగాణ దగ్గరికి ఆంధ్ర వెళ్ళావు అన్నారు. పల్స్ ఉమ్, ఉమ్, తెలుసుకోవాల్సని. నువ్వు వచ్చి నువ్వు ఉమ్. ఓటేసావా అని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అవును. ఓటేస్తేనే సమాధానం చెప్తావా? అమ్మాయి ఉమ్, ఓటేసానని. ఉమ్. తెలంగాణలోనో ఆంధ్రాలోనో అంట. ఏ స్టేట్ లో అయితే నీకెందుకు? నువ్వు అవును. అంత ఉమ్, ఫీల్ అయ్యేవాడు మరి ఆంధ్రాలోనే పెట్టుకోకూడదు జెన్జీ విత్ జనసేన అని. అవును. ఉమ్, మరి తెలంగాణలో ఎందుకు పెట్టుకున్నావు? ఎగ్జాక్ట్లీ. ఉమ్. నువ్వు తెలంగాణలో ఒక ప్రోగ్రామ్ పెట్టి తెలంగాణ ప్రజలను రావద్దని మెసేజ్ చెప్తున్నావా ఏం నువ్వు కొంపదీసి? అసలు పార్టీ స్టార్ట్ చేసింది అంతే తెలంగాణలో కదా. కదా ఫస్ట్. తెలంగాణ వాళ్ళు చాలా చాలా తెలివిగల్లోళ్ళు. ఇప్పుడు ఓకే. కూడా పాపము దెబ్బతిన్నారు. నమ్మి మోసపోయినారు కాంగ్రెస్ విషయంలో గాని చాలా తెలివిగల్లోళ్ళు. ఓకే. పోరాటం అంటే ఏంటి అని మనము ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్. అవును. అంతెందుకు మొన్న కర్నూలు ఇన్సిడెంట్ లో ఎంత మంది ఫైట్ చేశారండి. ఫర్గెట్ అబౌట్ పొలిటికల్ ఖమ్మం పార్టీస్, ఖమ్మం ఇన్సిడెంట్. జర్నలిస్టులు నిలబడిపోయారు అట్లనే. ఆ ఖమ్మం క్రెడిట్ ఇన్సిడెంట్. మొత్తం ఆ ఖమ్మం ఇన్సిడెంట్ లో ఈ రోజు అంత విజిబిలిటీ వచ్చింది, అంత మందికి న్యాయం జరిగింది అంటే అది ఓన్లీ జర్నలిస్ట్ క్రెడిట్లే. అవునవును, మళ్ళీ పెద్ద పెద్ద ఎగ్జాక్ట్లీ. జర్నలిస్ట్ అనుకోద్దండి ప్లీజ్. ఈ ఎన్టీవీ, ఈ సాంబా గారు అవునవును. వీళ్ళందరూ కాదు. యూట్యూబ్ రైట్ ఛానల్ అండి. అంటే రియల్ జర్నలిస్టులు హెల్ప్ చేస్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు ఇందాక అది మీరు కాకు అన్నట్టు ఆ జంజీ అంశమే తీసుకుంటే మనం అక్కడ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలేపారు కదా. మరి రేపటి రోజున వీళ్ళందరూ ప్రజల్ని ఏమడి ఎలక్షన్స్కి వెళ్తారు? మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్. జనసేన పార్టీలో ఒక్కొక్కరు ఏమొచ్చి ఓట్లు అడుగుతారు ఫస్ట్. అంటే నేను ఇది చేశాననా, లేకపోతే ఇంకొకసారి గెలిపియండి ప్లీజ్ అనా, ఏమొచ్చి ఓట్లు అడుగుతారు? అసలు క్యాంపెయినింగ్ వస్తారా? మొన్నంటే జబర్దస్త్ వాళ్ళని దించారు. ఈసారి ఏ రికార్డింగ్ వాళ్ళని దించుతారు? రావాలి అసలు కంపల్సరీ ఓట్లు అడగనీకి క్యాంపెయినింగ్. వచ్చనీకి మీకు మొహం ఉందా? కెన్ యూ ఫేస్ ది పీపుల్? అసలు వాళ్ళు ఎలక్షన్ కి వచ్చే సంగతి తర్వాత ఓట్లు అడిగే సంగతి. ఆర్ దీస్ పీపుల్ రెడీ టు ఫేస్ ది కామన్ మ్యాన్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జెన్జీ విత్ ఇదని తెలంగాణలో కాదు ఆంధ్రాలో పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, ఏమంటారు, మన నాలెడ్జ్ లేని జన సైకిల్ కాకుండా నాలెడ్జబుల్ గా లేదా న్యూట్రల్ గా ఉండే వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే ఒక అమ్మాయి బాగా మాట్లాడింది ఏమంటే, సార్ మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన అది సార్ అవునవునవునవును. మీరు ఇది. ఆ అమ్మాయి అవును. ఏమైంది ఇప్పుడు తెలుసా మీకు? ఉమ్, ఉమ్, ఆమె మీదనే కేసులు వేయించుకొని నా పార్టీ నాకు హెల్ప్ చేస్తలేదు, తప్పు చేశానండి, ఉమ్, మీరు ఇట్లా ఉమ్, చేయకండి అని ఉమ్. ఆమెనే చెప్పింది ఆన్ రికార్డ్. అవునవును. అవునవునవును. ఐఎమ్ ఉమ్, ఇట్ ఈస్ నేనైతే జనసేన వాళ్ళు ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతారని అయితే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. రైట్ అండి. అట్లీస్ట్ టీడీపీ వాళ్ళు కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా పని చేశారు. ఉమ్, నాట్ ఉమ్, ఉమ్, 175 ఆర్ 165 చేయకపోయినా ఉమ్, కొంతమంది ఉమ్, ఉమ్. వాళ్ళలో లోకల్ ఫ్యాక్టర్స్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓకే. అడగొచ్చు. బట్ ఉమ్, జనసేన ఉమ్, ఉమ్, అయితే రీసెంట్ గా ఆంధ్రాలో నెల్లూరు సిద్దిపేట అని ఒక ఊరుందండి. ఉమ్, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకొని ఉమ్. జనసేన పర్సన్ హాస్పిటలైజ్డ్ అయ్యారు. అంటే దానికి అంత చిన్న ఊరు కాబట్టి మీడియా అటెన్షన్ ఏం రాలేదు. బట్ ఓకే. ఇది జరిగింది. ఓకే. ఎందుకు కొట్టుకున్నారనేది చెప్పాలి. ఉమ్, ఉమ్, ఉమ్. బట్ రైట్. ఓవరాల్ గా అయితే జనసేనకి దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఏ ఫేస్ టు కమ్ అండ్ ఆస్క్ ఓట్స్ అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఒకవేళ వచ్చి అడిగారో నా దృష్టిలో మాత్రం ఇక సిగ్గు ఉమ్, లేదు అని ఉమ్. చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు.